నువ్వు నమ్మి ఈ అబ్బాయిని తీసుకొని పోయినావు. ఈ అబ్బాయి ఎంతవరకు నేను ప్రేమించిండు, ఎంతవరకు నేను జాగ్రత్త చూసుకుంటున్నాను, ఎంతవరకు నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను మాత్రం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ తల్లినో, ఆ తండ్రినో, ఆ కాలనీ వాసులనో, ఈ పెద్ద మనుషులనో మనం ఏం అన్నికే రాదు. అది విషయం. అండ్ మేము బరాబర్ వేదాన్ మీడియా మీ వెంట ఉంటుంది. పైసలు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. నీ పైసలు నీకు వచ్చిన తర్వాత వీడియో కూడా డిలీట్ చేస్తాం. ఈ వీడియో పెట్టి ఆ అబ్బాయి జీవితాన్ని కూడా నాశనం చేయాలని మేము అనుకుంటలేదు. డబ్బులు ఇప్పించే వరకు మాత్రమే నీ వెంట ఉంటామమ్మా మేము. అండ్ మళ్ళీ నువ్వు అతని లైఫ్లోకి వెళ్ళడం కానీ ఇదంతా చెయ్యకు. వద్దని నేను వద్దనుకొని నేను ఇదే ఆయనది కూడా నేను క్లారిటీ చెప్పా. నీకు నాకు నచ్చని రోజు మంచిగా నువ్వు ఏదైతే తీసుకున్నావో అవి ఇచ్చేసి మంచిగా విడిపోదాం. కొట్టుకోటాలొద్దు, తిట్టుకోటాలొద్దు, నేను ఇట్లా బయటికి రానని కూడా చెప్పా. నేను ఆయనకి చెప్పా, వాళ్ళ అమ్మకి కూడా చెప్పా. ఇప్పుడు ఏంటంటే నాకు డబ్బులు ఇవ్వాలి, రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి నా మీద ఈ బురద జల్లుకుంటా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా. కాదు, ఎవరి జీవితాలు వాళ్ళు బతికి ఆ ఉన్న పైసలు కట్టుకుంటే ఎవరి జీవితాలు వాళ్ళు సంతోషంగా నేను అదే అంటున్నాను. నాకు ఆ ఇచ్చే వీడియోలు, ఆ అబ్బాయి మీద పెట్టిన వీడియోలు అవన్నీ డిలీట్ చేసేస్తావు కదా. అసలు నేను ఏమి ఉంచినా నాకు అవసరం కూడా నాకు ఇచ్చేసి నా జోలికి రాకూడదండి. ఇట్లా 2-3 సార్లు వెళ్ళి రావటం, అర్ధరాత్రి వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు కొడతాం, చికా చేయటం, వెళ్ళిపోవటం. తెల్లారి లేకపోతే నేను ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు. తన నుంచి నాకు అసలు ఎటువంటి సంబంధం లేకుండా చేయటమేనండి నాకు కావాల్సింది.